గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీ వర్షం కురుస్తుంది. నగరంలోని పలు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, రాజేందర్ నగర్, షేర్లింగంపల్లి, ఎల్బీ నగర్, మలక్పేట్, ఉప్పల్, మేడ్చల్లో భారీ వర్షం కురుస్తుంది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. జేహెచ్ఎంసీ విపత్తు నిర్వహణ బృందం రంగంలోకి దిగింది. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. ప్రస్తుతం రాయదుర్గంలో పరిస్థితి ఎలా ఉంది అన్న తెలియజేయడానికి మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం నుంచి కూడా ఎండ వాతావరణం ఉంది. కాకపోతే మధ్యాహ్నం నుంచి కూడా పూర్తిగా కూడా మేఘావృతమైన మొత్తం కూడా మేఘాలతోటి రాష్ట్ర వ్యాప్తంగా వర్షం కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా జిహెచ్ఎంసీ ఏరియాలో చూసుకున్నట్లయితే దాదాపుగా అన్ని జోన్స్లో కూడా వర్షం నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా సిటీ శివారు ప్రాంతాల్లోంచి మెయిన్ సిటీలో కూడా దాదాపుగా ఉరుములు, మెరుపులు, ఎదురుగాలతో కూడినటువంటి భారీ వర్షం అయితే నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం నానక్రమ్ కూడా, రాయదుర్గం, కాజాగూడ, అలాగే కొండాపూర్, మాదాపూర్, అలాగే చూసుకున్నట్లయితే చిలుకూరు వరకు కూడా పూర్తిగా కూడా మొయినాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షపాతం నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కొన్ని చోట్ల 4 నుంచి 5 సెంటీమీటర్ల వర్షపాతం కురిసిందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తామని పరిస్థితి కనిపిస్తుంది. మరొక 2 గంటల పాటు భారీ వర్షం ఉంది అని చెప్పేసి అటు జిహెచ్ఎంసీ కూడా అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఎక్కడికక్కడ వర్షం రావడంతో రోడ్లన్నీ కూడా పూర్తిగా కూడా ఖాళీగా ఉన్నటువంటి దర్శనం కనిపిస్తున్నాయి. పూర్తిగా ఆఫీసులు వదిలే సమయం కూడా కావడంతో హైటెక్ సిటీ ప్రాంతము, అలాగే కొండాపూర్ ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా మరికొద్దిసేపట్లో రోడ్లన్నీ కూడా పూర్తిగా ట్రాఫిక్ తోటి మొత్తం కూడా పద్మ వ్యూహంలాగా ఉండే పరిస్థితి అయితే వస్తుంది. మొత్తంగా కూడా ఈ భారీ వర్షపాతానికి బయటికి ఎవరు ప్రజలు రావద్దు అని చెప్పేసి అటు వాతావరణ శాఖ అధికారులు కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, అందరూ కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పటికే డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలన్నీ కూడా లోతట్టు ప్రాంతాల్లో ఎక్కడైతే వాటర్ లాగింగ్ ఏరియాస్ ఉంటాయో వాటన్ని కూడా క్లియర్ చేస్తే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు నానక్రామ్గూడ నుంచి మెహదీపట్నం వెళ్లే దారిలో వాటర్ లాగింగ్ ఏరియాస్ ఎక్కువ ఉంటాయి. 2-3 చోట్ల పూర్తిగా నాలాలు పొంగి పొరులుతా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే వాటన్నింటిని కూడా క్లియర్ చేస్తూ ఉన్నారు. పూర్తిగా హైటెక్ సిటీ అయితే ఐక్య రోడ్ అయితే ఇప్పటికే పూర్తిగా కూడా అటు వెళ్ళాలనుకున్నా కూడా వెళ్ళలేని పరిస్థితి. పూర్తిగా కూడా ట్రాఫిక్ రోడ్ల మీద గంటల వెహికల్స్ ఆగినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే సాయంత్రం ఇంకా మరో గంట పాటు భారీ వర్షం ఉందని చెప్పేసి చెప్తున్న నేపథ్యంలో ఆఫీస్ వేళలందరూ కూడా హాఫ్ అన్ అవర్ గ్యాపుల్లో రావాలి అని చెప్పేసి కూడా అటు పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. అటు జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్ వాళ్ళు పోలీసులు సమన్వయం చేసుకుని అటు హైటెక్ సిటీ ఆ ప్రాంతంలో ట్రాఫిక్ కష్టాలు ఎదురవకుండా అయితే ప్రస్తుతం అయితే చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ కూడా రోడ్ల మీద నీళ్లు నిలవకుండా పూర్తిగా కూడా ఎక్కడెక్కడ మ్యాన్ హోల్స్ ఓపెన్ చేసి వాటర్ లాగింగ్ ఏరియాస్ వాటిని కూడా పూర్తిగా క్లియర్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరొక గంటన్నరలో అది ఇంకా భారీ వర్షాలు ఉన్నాయి. ముఖ్యంగా వికారాబాద్ సంబంధించింది కావచ్చు, అలాగే మేడ్చల్, అలాగే హైదరాబాద్ సిటీలో మరో గంట పాటు ఇంకా 2-3 సెంటీమీటర్ల అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు.